వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. తన కులం ఏందో అందరికీ తెలుసని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తిరుమల వెళ్తానని చెబితే తన మతం ఏందని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో 4 గోడల మధ్య తాను బైబిల్ చదువుతానని, బయటకు వెళ్తే హిందూ, ఇస్లాం, సిక్కు సాంప్రదాయాలను తాను గౌరవిస్తానని, అనుసరిస్తానని చెప్పారు. తన మతం మానవత్వమని డిక్లరేషన్ లో రాసుకుంటే రాసుకోండని అన్నారు. ముఖ్యమంత్రిగా నాన్నగారు 5 ఏళ్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలను సమర్పించారని, సీఎంగా తాను కూడా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారని చెప్పారు. తన మతమేందో వాళ్లకు తెలియదా, నా కులమేందో తెలియదా అని ప్రశ్నించారు. వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులో ఏమని రాస్తారు? మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అనంటే, వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాలుపంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏ ప్రపంచంలో ఉండం? రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా. తిరుమల వెళ్లాల్సిన మాజీ సీఎం జగన్ అనూహ్య రీతిలో పర్యటన రద్దు చేసుకోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు, పర్యటన రద్దు అనంతరం జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా కూటమి పార్టీల నేతల్లో ఆగ్రహావేశాలు కలిగించాయి. ఒక మాజీ సీఎంనే తిరుమల ఆలయంలోకి రానికపోతే ఇక దళితుల పరిస్థితి ఏంటి అని జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. నువ్వు తిరుమల గుడికి వెళ్లకుండా ఇందులోకి దళితులను ఎందుకు లాగుతున్నావని జగన్ ను సూటిగా ప్రశ్నించారు. దళితులను తిరుమల ఆలయంలోకి రానివ్వబోమని ఎవరు చెప్పారు? దళితులను ఆలయంలోకి అనుమతించడం లేదా?
తిరుమల ఆలయానికి వెళ్లకుండా కావాలని ఇలా బురద చల్లుతున్నాం. ఈ విధంగా చేయడం ఇతనికి బాగా అలవాటైంది. ఇతనికి రాజకీయాల్లో విశ్వసనీయత లేదు. తిరుమల వెళ్లడం అతనికి ఇష్టం లేదు. వెళ్తే సంతకం పెట్టాలి. సంతకం పెట్టడం ఇష్టం లేదు. సంతకం పెట్టకుండా దౌర్జన్యం చేయాలి. కానీ ఇప్పుడు దౌర్జన్యం చేసే వీల్లేదు. కాబట్టి తిరుమల వెళ్లడం వెళ్లకపోవడం అనేది మీ సమస్య. ఇందులోకి దళితులను ఎందుకు లాగుతున్నారు అని చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. ఒకటే బయట వస్తా ఉంటే ఇవి కూడా జరుగుతాయని మీకు ఆశ్చర్యం లేదు. కంపేర్ చేసుకోండి. ఎస్కోబార్కి ఇది డిఫరెన్సెస్ ఈ మధ్య జరిగినటువంటి ఆల్ సంఘటనలు, ఇంకా జరగబోయే సంఘటన కూడా మీరు చూసుకుంటే అవే జరుగుతున్నాయి. దాన్ని పెద్ద ఇది చేస్తూ ముందుకు మాట్లాడుతున్నారు. అదే మాదిరిగా పదే చెప్పిన అబద్ధాన్ని తిప్పి చెప్పడం, పేపర్లో రాయడం, టీవీలో చూపించడం, బ్లూ మీడియాలో అదే ప్రచారం చేయడం. ఇక్కడ కల్తీనే జరగలేదు అంటాడు. కల్తీని జరగలేదు అంటూనే ఈవో చెప్పాడంటాడు జరగలేదని. ఈవో పదే చెప్పాడు. ఏదైతే ఆ కంపెనీ ఉందో ఏఆర్ కంపెనీ, ఏఆర్ డైరీ, ఆ డైరీ 8 ట్యాంకర్లు పంపించింది. 4 ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు. పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత ఈవో చెప్పినా వినలేదు కాబట్టి ఈ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎన్డీడీబీకి పంపించారు, టెస్టింగ్ పంపించారు, ఎన్ఏబిఎల్ టెస్టింగ్. ఇది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్. ఇది మేము తయారు చేసిన రిపోర్ట్ కాదు. ఇది క్లియర్ గా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ను తప్పు పట్టేట్టుగా ఈ రిపోర్ట్ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్. ఇది చాలా క్లియర్ గా 4 శాంపుల్స్ పంపించినప్పుడు 4 ట్రక్స్ నుంచి, ట్యాంకర్స్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ని బయట పెట్టకపోతే రేపు బయట వస్తే మేము హైడ్ చేసినట్టు కాదా, తప్పు చేసినట్టు కాదా? భగవంతుడు మమ్మల్ని క్షమిస్తాడు. ఓకే, ఇది జరిగింది. జరిగిన తర్వాత మీరేం చెప్పాలి? నేను అడుగుతున్నా, ఇది జరగలేదు అని ఎట్లా చెప్తున్నా నువ్వు? అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఇవి జరిగింది, ముందు జరిగింది ఆగస్టు 10 తర్వాత పవిత్ర ఉత్సవాలు చేస్తారు వాళ్ళు. తెలుసో తెలియకుండా దోషాలు జరుగుంటే క్షమించమని దేవుణ్ణి కోరుకుంటూ ఒక ఉత్సవాలు చేసి అలాంటివన్నీ కూడా ఇచ్చేయడం కోసం, పవిత్రతను కాపాడడం కోసం ముందుకు పోతారు. ఇది జరిగిన తర్వాత మళ్ళా అలాంటి ఉత్సవాలు అవసరం లేదు, జరిగింది విన్నాము కాబట్టి ప్రోక్షణ చేయాలి అని శాంతి యాగం చేశారు 23వ తారీఖున మొన్న. ఇవన్నీ జరిగితే పదే ఈవో చెప్పలేదు అనే విధంగా ఈవో ఎక్కడ చెప్పలేదండి? నేను తప్పు చేశానని మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడ తప్పు చేశానండి? అంటే మీ పీరియడ్ లో ఈ మార్గ జరిగింది, పలాని కాంట్రాక్టర్కి ఇచ్చారు, 319 రూపాయలకు గీకిచ్చారు, నాసిరకం గీ వచ్చింది అని అంటే ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలండి? నేను అడుగు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ దర్శిని కార్యక్రమానికి సంబంధించిన జీవోను జారీ చేసినట్లు వెల్లడించారు. చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ దర్శినిని రూపొందించారు. తెలంగాణ దర్శిని పోస్టర్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ మన సంస్కృతికి చిహ్నంగా ఉన్న కట్టడాల పరిరక్షణకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యావరణ రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు అంశంపై తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రాకను మేమెవ్వరం అడ్డుకోం,
మీరు తిరుమలకు రండి, మాజీ సీఎం జగన్ కు ఇదే మా ఆహ్వానం, కానీ డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందే అని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ మాట్లాడుతూ ఒక మాజీ సీఎంని గుడిలోకి రానియకపోతే ఇక దళితుల పరిస్థితి ఏంటి అని జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ తప్పుపట్టారు. అసలు డిక్లరేషన్ పై ఎక్కడ సంతకం పెట్టవలసింది వస్తుందోననే ఆలోచనతో జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. డిక్లరేషన్ నిబంధన ఒక జగన్ కు మాత్రమే కాదని ప్రతి ఒక్కరికి వర్తిస్తుందనే విషయం తెలుసుకోవాలన్నారు. తాను 5 సార్లు తిరుమల వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించానని జగన్ చెబుతున్నారని, కానీ ఆయన ఎంపీగా వెళ్లాడని తెలిపారు. సీఎం కాకముందు పాదయాత్రలో భాగంగా తిరుమల వెళ్లారని గుర్తు చేశారు. మీ నాయన గారు ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు నుంచి ఉన్నటువంటి నిబంధన ఇది. దీనికి బీజేపీకి హిందూ టార్చ్ బేరర్స్ కి ఏం సంబంధం? బరాబరి హిందూ మతం ఏం చెప్తుందో ప్రపంచమంతా తెలుసు. అందరినీ గౌరవించేటువంటి సంస్కారం ఉన్నటువంటి పార్టీ హిందూ ధర్మంలోనే ఉంది. దాంట్లో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం కూడా మా ధర్మంగా మేము భావిస్తాం. అందుకనే ప్రశ్నిస్తా ఉన్నాం తప్ప ఇంకొక రకంగా లేదు. మీరు వస్తా అంటే స్వాగతిస్తాం, కానీ డిక్లరేషన్ మాత్రం సంతకం పెట్టాలి. మీకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టేందుకు మనసొప్పగా మీరు మాట మారుస్తున్నారు తప్ప మీ రాకని మేము ఎవరో అడ్డుకో. యూ సైన్ ద డిక్లరేషన్ అండ్ ప్లీజ్ కమ్ టు ద టెంపుల్. దిస్ ఈజ్ అవర్ సిన్సియర్ అపీల్ టు ఆనరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. మూడు విభిన్న పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నిన్న ఒకే వేదిక మీద ఉన్నాం దుబ్బాకలో. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్. గతంలో బీఆర్ఎస్ పార్టీ నేను దుబ్బాక శాసనసభ్యునిగా, ప్రతిపక్ష శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నా పట్ల ఏ రకమైనటువంటి ప్రవర్తననైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిందో, నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ప్రతిపక్షం ఉన్న వాళ్ళకి అదే పని చేసి చూపెడుతుంది. సో మీరేదో చేసి అధికారంలో ఉన్నప్పుడు మీరు అవే పనులు చేసి ఈనాడు అధికారంలో ఉన్న వాళ్ళు అదే పనులు చేస్తున్నారని బాధపడితే అది మీ విజ్ఞతకు వదిలేస్తుంది. అక్కడేం గలాట లేదు. అక్కడ మూడు పార్టీలు ఎవరికి వారు తమ నాయకులకి చేయగొట్టుకున్నారు తప్ప గలాట ఏం జరిగిందని నా దృష్టికి అయితే రాలేదు. గతంలో చేసినటువంటి మాట వాస్తవం. ఆ మాటకు రఘునందన్ రావు కట్టుబడినటువంటి మాట కూడా వాస్తవం. కానీ మా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం ఏమన్నా నా నిర్ణయానికి భిన్నంగా ఉంటే మా పార్టీ నిర్ణయమే మా అందరి నిర్ణయంగా మేము తూచా తప్పకుండా పాటిస్తాం. ఇట్ వాజ్ ద ఎర్లీ డేస్, ఎర్లీ ఒపీనియన్ వెన్ సంబడి లైక్ యూ ఆస్క్డ్ మీ హైడ్రా మంచిదా కాదా అంటే, ఒక సైన్స్ టీచర్ గా చెరువులు, కుంటలు, నాలాలని పరిరక్షించమని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కాబట్టి, సుప్రీంకోర్టు చెప్పింది చేస్తే నేను వెల్కమ్ చేస్తా అని చెప్పిన. నేను హైడ్రా విషయంలో అవసరమైతే హైకోర్టుకు వెళ్తామని, తాము చూస్తూ ఊరుకునేది లేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హైడ్రా పేరుతో ప్రజలపై దౌర్జన్యం చేస్తే బీజేపీ సామాన్యుల పక్షాన నిలుస్తుందన్నారు. అవసరమైతే 1,00,000 మందితో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. కూల్చివేతల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల కన్నీటితో ఆడుకుంటే పతనం తప్పదని హెచ్చరించారు. చైతన్యపురి డివిజన్, న్యూ మారుతినగర్, మూసీ పరివాహక ప్రాంతంలో ఈటెల పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందన్నారు. హైడ్రాను నియమించిన రోజే ఇది డ్రామా అని చెప్పారని గుర్తు చేశారు. అధికారుల లెక్క ప్రకారం చెరువులు, కుంటల చుట్టూ ఉన్నది ప్రభుత్వ భూమి కాదన్నారు. ఏళ్లుగా ఉన్న పేదల ఇళ్లను కూల్చవద్దని కోరారు. కరెంటు బిల్లులు ఉన్నాయి, నల్ల బిల్లులు ఉన్నాయి, వాళ్లకు మంచిగా రోడ్లు వేసిండ్రు, మూరీలు కట్టి అన్నీ ఉన్నాయి. ఇవాళ పోయి వాళ్ళను మొత్తం ఇదంతా సర్ప్లస్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, ఇది మీరు ఖాళీ చేయాలి అంటారు. అవన్నీ ఇల్లు వట్టిగా ఒక తరం కష్టపడితే ఫస్ట్ గుడిసెలు వేసుకున్నారు. ఆ తదుపరి కొంచెం వెళితే ఇంత బిల్డింగ్ కట్టుకున్నారు, సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ కానీ డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ కానీ. నేను పొద్దున పోతే ఏడుపు అంటే వాళ్ళు మామూలు ఎడతలేదు. ఈ రేవంత్ రెడ్డి అంటోడు ఏం చేస్తున్నారు సారు, వాడు ఏదో గివి ఇస్తా అని చెప్తే మేము భ్రమపడ్డాం, అవి ఇచ్చులు గంగల పోని, కానీ ఉన్న బతికే లేకుండా చేస్తుండే సార్ అని చెప్పి వాళ్ళు ఏడిచింది. అటు పక్కకు దూలపల్లికి పోయి వచ్చిన పొద్దున్నే, ఆ తదుపరి ఇక్కడికి పోయి వచ్చిన, ఇప్పుడు మీ దగ్గర వచ్చిన. వీళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ఏంటిది వాళ్ళు చేయబోయేది? మేమేమంటున్నామంటే నువ్వు ఏం చేయబోతున్నావో మాకనే చెప్పు కనీసం. నేను నిన్న ఫోన్ చేసిన దానకిషోర్ గారు మేము కలిసి పనిచేసినాం. మేమెవరమో నీకు తెలుసు, మేము ఇక్కడ ఎంపీనున్నా కనీసం నువ్వు ఎక్కడెక్కడ ఏం చేయబోతున్నావో ఇంత చెప్పాలి కదా అని చెప్తే ఆయన అర్ధగంట సేపు ఆర్గ్యుమెంట్ పెట్టినా ఏం లేదు, లేకపోతే నేను ఇక్కడికి వచ్చిన
ఇవాళ ఇక్కడ ఉన్న స్థితి ఏంటంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ పేరు జనప్రియ. 30 ఏళ్ళ క్రితం కట్టుకున్నారు. అవి పాపం దాన్ని ఇది FTLలో ఉంటుందని చెప్పిపోతాను. ఈ కాలనీ అంతా ఇప్పుడు ఇక్కడ దాకా ఈ బయట చక్కగా కట్టిపోతే ఎక్కడెక్కడైతే పేదోళ్ళు నిజంగా ఉన్నారో, రేకులు వేసుకున్న వాళ్ళు, ప్లాస్టిక్ షీట్ల కింద ఉండేవాళ్ళు, ఇలా షెడ్లు వేసుకుంటుంటే వాళ్ళందరినీ మెల్లగా బుదగరిచ్చి మీకు మనస్పరిపడం ఇస్తాం. లేకపోతే ఈంత కూడా మీరు వాళ్ళు ఎట్లా బయట పెడుతుంటే మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా దక్కదు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఈంత కూడా నీకు డబుల్ బెడ్రూమ్ దక్కకుండా ఉండాలంటే నువ్వు మా మీద తిరుగుబాటు చేయంటాను. దెబ్బకే భయపడే వాళ్ళు ఇలా 25 మంది. అంటే ఎంత మూర్ఖులు అంటే వీళ్ళు. నేను చెప్తున్న అధికారులకి వేదిక నుంచి వెళ్ళి బాసుల ఆదేశాలు పాటించి పిచ్చి పనులు చేసిన IAS ఆఫీసర్ జైలుకు పోయినరు. ఆంధ్రప్రదేశ్లో IPS ఆఫీసర్ జైలుకు పోయినరు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటున్న వారు ఎవరూ భయపడవద్దని, మీ వెంట కేసీఆర్ ఉన్నాడని బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతోందని ఆ పార్టీ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆమోదం తీసుకున్న తర్వాతే ప్రక్షాళన చేపట్టాలని సూచించారు. బలవంతం చేస్తే మాత్రం హైదరాబాద్ లో మరో అగ్నిగోళం అవుతుందని హెచ్చరించారు. మూసీ నదిపై ఆదిత్య సంస్థ నిర్మాణాలు చేపడుతుంటే వాటికి ఆపకుండా పేదల ఇళ్లను కూల్చేందుకు మార్క్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆదిత్య సంస్థల ప్రభుత్వ పెద్దల చేతులు తడపడం వల్లనే వారిని వదిలేశారని ఆరోపించారు. 2 ఏళ్ల క్రితం ఆదిత్య సంస్థకు తమ ప్రభుత్వం అనుమతిని ఇచ్చినప్పటికీ ఆ తర్వాత అనుమతి నిరాకరించిందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆదిత్య సంస్థ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని మండిపడ్డారు. కంప్లీట్ గా ఏది ముందల పెట్టుకోవాలో ఏది ముందల పెట్టుకోవద్దో అర్థం కాకుండా కొత్త ప్రయోగాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎలక్షన్ సమయంలో హైడ్రా అని ఒకటి తీసుకొస్తాము, హైదరాబాద్ని భయభ్రాంతుల యొక్క పరిస్థితిలో తీసుకుపోతాము, ఇక్కడ ఉన్న వ్యవస్థని నాశనం చేస్తాము, ఆర్థిక పరిస్థితులను నాశనం చేస్తాము, హైదరాబాద్ ఉన్న బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పలేదే. కానీ హైడ్రా మనం ముందరికి తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నట్టు, హైదరాబాద్లో పెట్టుబడులు పెడితే ఎప్పుడు కొట్టుకుపోతారో, ఎవరు కొట్టుకుపోతారో, ఏ కేసులు ఇరుక్కుంటుందో, ఏ హైదరాబాద్ కొట్టేస్తుందో అర్థం కాని పరిస్థితులకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుపోవడం ఒక లెక్క అయితే, మూసీ సుందరీకరణ పేరుతోని కొత్త మోసానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు రుద్దబోతున్నారు. ఏంది కొత్త డ్రామా? అసలు మూసీ సుందరీకరణ విషయం ఏంది? అసలు ఈ విషయం మనం చాలాసార్లు మీతో మాట్లాడాలనుకున్నాను. ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ముమ్మాటికి కొన్ని విషయాలు మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తా. ప్రభుత్వానికి అదేదో మా దగ్గర చెప్తున్నట్టు తిననీకే సర్దికూడు లేదు కానీ అది ఎవడో సాదా బిర్యానీ పెట్టిస్తా అన్నాడంట. తిననీకే మా దగ్గర సర్దికూడు లేడు కానీ సాదా బిర్యానీ పెట్టిస్తారా మా ఇంటికి అని చెప్పినట్టు ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుల మీద ఒట్టు తిని రైతులను నడ్డి విరిచి ఈరోజు రైతుని అడుక్కున్న పరిస్థితికి మళ్ళీ తీసుకుపోయిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. రైతు బంధు ఆ రోజు కేసీఆర్ గారి యొక్క హయాంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రైతు భారతదేశానికి ఆదర్శంగా మిగిలిన విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు వడ్లే కానీ మీ తిరుపతి లడ్డూ విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. గతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారన్నారు. తిరుపతి లడ్డూను వైసీపీ నేతలు కలుషితం చేశారని, మళ్లీ తిరుపతికి జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్తారని తిక్కారెడ్డి ప్రశ్నించారు. ఆయన 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటు లేదు, 5 సంవత్సరాలు మంత్రులకు అందుబాటు లేదు, 5 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేలకు అందుబాటు లేదు, 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కార్యకర్తలకు అందుబాటు లేదు, 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటు లేని జగన్మోహన్ రెడ్డి తగుదునమ్మా అని చెప్పి మరి కొండెక్కుతాడంట. ఎక్కడ? రేపు తిరుపతి కొండెక్కుతాడంట. కేవలం రాజకీయం చేసుకునేదానికి ఈరోజు మేము సిఫ్ట్ ఏర్పాటు చేశాం. మేము కలిసి ఉందని నీ మీద బుదరేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 175 సీట్లకు 164 గెలిచినాం. మాకెందుకు నీ మీద బురదేసేది? నువ్వు ఆల్రెడీగా ఈరోజు రేపు జైలు పోతావు.
మా సోమశెట్టి గారు అధ్యక్ష నోటి నుంచి రాకూడదు మాట, ఎప్పుడో వచ్చింది జైలు పోతామని. అయిపోయింది, కథం. జైలు పోయేది ఖాయం, జగన్ జైలు ఖాయం. చేసిందేమి? ఎందుకు రాజకీయాలు దేవుడు అవసరమా నీకు? చెప్పాయా, నువ్వు చేసింది తప్పు కదా. నువ్వు చెప్పచ్చు, అయ్యా పొరపాటు జరిగిందేమో, మా వాళ్ళు ఉంటే వాళ్ళు శిక్ష అయ్యండి అని చెప్పు. అప్పుడు మేము ఒక రాజకీయంగా మాజీ సీఎంగా నీకు ఒక గౌరవం దక్కుతుంది. తప్పు ఎవరు చేసినా తప్పే కదా. తెలుగుదేశం వాళ్ళు చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా, ఇంకోరు చేసినా తప్పు తప్పే. అది దేవుడి దగ్గర చేసినా తప్పు. ఆయన కలియుగం వెంకటేశ్వరుడు మనం వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టాడు కాబట్టి అది శిక్ష పడుతుంది. మళ్ళీ ఈరోజు దాన్ని తీసుకొని వచ్చి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం నీకు లేదు. నీవు తప్పు చేసినావు కాబట్టి నోరు ముట్టుకొని కూర్చోవాల్సిందే. ఎందుకంటే సర్టిఫికేట్లు వచ్చినాయి ఈ నెయ్యిలో కల్తీ ఉందని. ప్రజలందరూ తెలుసు లడ్డు యొక్క వెయిట్ పెరిగింది. తెలుగుదేశం వచ్చినాక లడ్డు వెయిట్ పెరిగింది, సువాసన పెరిగింది. అందరు చెప్తా ఉన్నారు. అక్కడ తిరుమలలో అన్ని పద్ధతి ప్రకారం జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఏం లేదు, అది ఒక రౌడీ రాజ్యంగా, ఇంకో గుండాయిజంగా జరిగిపోయింది. మన జిల్లా తిరుపతి లడ్డూను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపవిత్రం చేశారని కర్నూలులో వీరశైవలింగ యూత్ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లూరులోని శ్రీ ఈశ్వర వీరభద్రస్వామి దేవాలయం వద్ద వారు ప్రత్యేక పూజలు చేసి వారి ఆచారం ప్రకారం శూలాలు గుచ్చుకుని పాప పరిహారం చేసుకున్నారు. శాకాహారులైన తమకు మాంసాహారం తినిపించారని వారు గత పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. జగన్ కు కులమే లేదు, ఆయనకు కులదేవత ఎక్కడ ఉందని బైరెడ్డి ప్రశ్నించారు. కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి వైఎస్ఆర్ కడప జిల్లాను దేవుని కడపగా పేరు మార్చాలని కోరారు. తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డిని అమ్మవారి కొడరాలతో కొట్టాలన్నారు. ముందు ఆ జిల్లాకు కడప జిల్లా అని దాన్ని రివైవ్ చేయాల్సినటువంటి, వైఎస్ఆర్ అన్నటువంటిది తీసి పారేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మొదట చేయాల్సిందదే. ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సిందదే. రేపు మళ్ళీ నంగనాసి మాదిరిగా నేనేం చేయలేదు అన్నట్టుగా ఇంకొకసారి మోసం చేసేదానికి, భక్తులను అందరినీ పక్కదో పట్టించేదానికి మరొక్కసారి ఈ రెడ్డి గాని రెడ్డి తిరుపతికి దర్శనానికి పోతా అంటాడు. నీకు ఏ అర్హత ఉంది దర్శనానికి పోవడానికి? పాడు చేసి, పవిత్రతను నాశనం చేసి, మా సాంప్రదాయాలను అన్నిటినీ కూడా నాశనం చేసి, ఒకేసారి పవిత్రమైన కడప జిల్లాకు పేరు మార్చి వైఎస్ఆర్ జిల్లాని పెట్టుకొని నాస్తికులను అక్కడ చైర్మన్లుగా నియామకం చేసి అన్య మతస్థులను అక్కడ పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టనే దెబ్బతీసిన మీరు మళ్ళీ దర్శనానికి నా దగ్గర లేదు. కానీ మా రాయలసీమలో సుంకులమ్మ వాళ్ళు అంటూ ఉంటారు. ఈ సుంకులమ్మల వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద శిలకాలు ఉంటాయి, మరి ఏమంటారు, కొరడాలు. ఆ కొరడాలు తీసుకొని ఎప్పుడోసారి బట్టలు ఇప్పి తనేది ఖాయం సుంకులమ్మ కొరడాలతో. అదే మరి సుంకులమ్మ కొరడాలతో బట్టలు ఇప్పి ఆన్నే తిరుమల తిరుపతికి దొంగ దర్శనం. అది దర్శనం కాదు, దొంగ దర్శనం. అది పబ్లిక్ను మోసం చేసే. రిలయన్స్ జియో బీపీ పల్స్ 500వ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ముంబైలో ప్రారంభమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ, ఆ సంస్థ భాగస్వామి బీపీ సీఈఓ ముర్రే అచిన్క్లెస్ కలిసి ముంబై బీకేసీలో జియో వరల్డ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 500వ ఈవీ ఛార్జింగ్ స్టేషన్, 5000వ ఛార్జింగ్ పాయింట్ ను ఆవిష్కరించారు. జియో బీపీ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఇంధన దిగ్గజం బీపీల సంయుక్త సంస్థ. జియో బీపీ తన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను వేగంగా పెంచుతోంది. ఈ నెట్వర్క్ లో 95% వరకు వేగవంతమైన ఛార్జింగ్ స్టేషన్లనే నిర్మిస్తున్నారు. Today is a momentous occasion because we are on the 500th EV charger point in India, and I think our partnership with BP
for transformative energy is a crucial point for India. We at Reliance and with my father's vision, we are focusing to create a change in India's energy sector by creating the biggest green energy sector in India. I must congratulate everyone for this occasion and all the best. I would like to hand over the mic to Mr. Murray to say some good words. Thank you. India is, by any regards, the fastest growing energy nation in the world, and we couldn't be luckier than to have a strong partner like Reliance to move forward with this. నగరంలో కొత్తగా ఏర్పాటైన సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రముఖ తెలుగు సినీ నటుడు రామ్ పోతినేని, సినీ నటి పాయల్ రాజ్పుత్లు శుక్రవారం నిజామాబాద్ లో సందడి చేశారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం మావూరి వెంకటరమణ సారథ్యంలో తన వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా 35వ బ్రాంచ్ ని నిజామాబాద్ లో శుక్రవారం ప్రారంభించింది. అట్టహాసంగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి యాజమాన్యం ఏర్పాట్లు ఘనంగా చేసింది. కొద్ది రోజుల ముందు నుంచే జిల్లా వ్యాప్తంగా తన సిబ్బందితో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం గురించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో బొమ్మల ప్రచారం నిర్వహించింది. సెప్టెంబర్ 27న శుక్రవారం సీఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉందన్న సమాచారం అందరి నోళ్లలో నానేలా ప్రచారం నిర్వహించడంలో యాజమాన్యం సక్సెస్ అయింది. నిజామాబాద్ సిఎంఆర్ షాపింగ్ మాల్ లాంచ్ కోసం వచ్చాను ఇక్కడికి. చాలా ఆనందంగా ఉంది. సిఎంఆర్తో ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 3 years అయిపోయింది కదా, 3 years అయిపోయింది. లవ్లీ పీపుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ టు దెమ్. అండ్ 40 yearsగా ఒక రెప్యూటెడ్ బ్రాండ్ ఇది, అండ్ దే బీన్ గ్రోయింగ్. నిజామాబాద్ లాంటి ప్లేస్లో ఒక ఇంటర్నేషనల్ మాల్ వచ్చినట్టు ఉంది అసలు. సో దీంతో నాకు తెలిసి నిజామాబాద్ స్టైలింగ్ మారిపోతుంది. And I'm very happy to be a part of CMR, and I'm really happy to see them grow like this. And yeah, happy to be here. Okay.